ప్రశ్న: నేను బతకూడదు, నేను బతకకూడదు. నాకు జీవితంలో చాలా అన్యాయం జరిగింది. నేను ఎవరికీ చెప్పుకోలేని విషయాలని బాధతో మనసుతో ఆలోచించి కుంగిపోతున్నాను. కొన్ని విషయాలు నేను బయటికి చెప్పలేను. దాని మూలాన నాకు మనశ్శాంతి ఉండదు. ఒకవేళ బయటికి చెప్తే నన్ను అందరూ అదోలా చూస్తారు అనేది ప్రశ్న. ఒక రకంగా ఇది చాలా చిన్న విషయం, కానీ తీసుకునే నిర్ణయం చనిపోవాలనుకోవటం చాలా పెద్ద తప్పు. ఇక్కడే చాలామంది తప్పు చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఒక చెప్పుకోలేని విషయం అయ్యుండవచ్చు, ఒక చెప్పుకోలేని సంఘటన అయ్యుండవచ్చు, లేకపోతే అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఉండవచ్చు, ఒక పరీక్ష తప్పిపోయి ఉండొచ్చు, పాస్ కాలేదు, నలుగురిలో నవ్వులు పాలై ఉండొచ్చు, నలుగురు మనల్ని వెకిలి వేషాలతో ఎక్కిరిస్తూ ఉండొచ్చు, నలుగురిలో మనం చిన్న చూపుకు గురయ్యి ఆందోళనతో ఉండి ఉండవచ్చు. చాలా పెద్ద సమస్యే మనసుకి, కానీ మనం తీసుకునే నిర్ణయం కూడా చాలా పెద్ద నిర్ణయమే. ఎవరు మన పుట్టుకకి కారణమైన మన తల్లిదండ్రులని, మన వాళ్ళని అందరినీ వదిలిపోవాలనుకోవటం అంటే బలవత్తపు సావు కోరుకోవటం చాలా తప్పు. ఎప్పుడైనా సరే ఇటువంటి పనులు మనము చేయకూడదు. మళ్ళా చేయకుండా ఉండాలి అంటే ఎలా? ధైర్యంగా ఉండాలి. ధైర్యం ఎలా వస్తుంది? ఎదిరించాలి, పోరాడాలి. కానీ మనం పోరాడలేము. అయినా సరే భయపడకూడదు. మనల్ని అవమానిస్తున్నారు, అయినా సరే అవమానాలని మనము మనసులో తీసుకోకూడదు. పరీక్ష ఫెయిల్ అయినాము, ఇంకొకసారి రాసి పాస్ అవుదాము. అప్పుల ఊబిలో ఇరక్కపోయాము. అప్పులు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? దానివల్ల మనకి ఏదన్నా ఉపయోగపడిందా లేదా? ఆ అప్పులు మనము ఎలా తీర్చగలుగుతాము అన్న ఆలోచనతో మనము ముందడుగు వేయాలి. అంతే తప్పితే దేవుడిచ్చిన ప్రాణాన్ని బలవంతపు చావుతో మనము ముడివేయకూడదు. అసలు ఆత్మహత్య మహానేరం. అందుకని సరే ధైర్యంగా సమస్యలతో పోరాడాలి.